హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. సార్ శోభిత గారికి నాగ చైతన్య గారికి వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది కదా సార్ ఇవాళ. అయితే కాంగ్రెస్ తరపు కొన్ని ఫ్యాన్స్ అకౌంట్లో మరి అవి అఫీషియల్ అకౌంట్లో తెలియవు, కానీ వాటి నుంచి శుభాకాంక్షలు అయితే వినూత్న రీతిలో అందించడం జరిగింది సార్. వాళ్ళు ఏ విధంగా పెట్టారంటే, నాగ చైతన్య గారికి అండ్ శోభిత గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాప్రభుత్వంలో ఎటువంటి ఫోన్ ట్యాపింగ్లు ఉండవు గనక మీ జంట ఎల్లకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అన్నట్టుగా పెట్టారు సార్. అయితే ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూస్తున్నారంటే, అంటే సమంత నాగ చైతన్య గారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్లే విడిపోయారా, కాంగ్రెస్ అదే చెప్పాలని ప్రయత్నిస్తుందా అన్నట్టుగా చాలామంది మాట్లాడుకుంటున్నారు సార్. మరి ఈ ట్వీట్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే సమంత గారికి విడిపోయినప్పుడు ఒక వర్గం సమంత వెనుక ఉంది. ఇప్పుడు ధూళిపాల శోభితని పెళ్లి చేసుకున్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఎంటర్ అయ్యారు, ఎందుకు అభినందనలు చెప్పారు, దీని వెనక కాంగ్రెస్కి ఏదైనా వ్యూహం ఉందా అని ఆలోచించుకోవాలి. అయితే అక్కినేని వారి ఫ్యామిలీ గురించి ఆలోచించినట్టయితే, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి అన్ని పార్టీలు వాళ్ళు సమానమైన రాజకీయాల జోలికి వెళ్ళకపోయినా వాళ్ళ మాతృ పార్టీ ఏదైనా ఉందంటే నాగేశ్వరరావు గారిది కాంగ్రెస్ పార్టీ. ఆయన కద్దరు పంచలే కట్టేవాడు. తర్వాత ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి ధూళిపాల శోభితకి ఏదైనా కనెక్షన్ ఉందా, ఎందుకు వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు అన్నది కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఈ నాగ చైతన్య కూడా అంతకుముందు శ్యామని పెళ్లి చేసుకున్నటువంటి తేదీ ఏదో అదే తేదీ ఈరోజు నిశ్చితార్థం పెట్టుకున్నాడు. ఇవన్నీ అంటే కావాలని జరిపించుకుంటున్నాడా, కాకతాళీయంగా ఉందా, లేదంటే సమంతను మరింత కొళ్ళబెట్టి రెచ్చగొట్టి వీధులు లాగుదామని చేస్తున్నాడా అన్నది మనకి అర్థం కాదు. అదే అయితే మాత్రం చాలా అంటే ఏమంటారు దాన్ని, వాటిని చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ నెటిజన్స్ మాత్రం తప్పకుండా ఆడుకుంటారు. అంటే సార్, బీఆర్ఎస్ను విమర్శించే క్రమంలో ఈ ట్వీట్ అంటే చేశారు అన్నట్టుగా కూడా ఆ వేలో కూడా చూస్తున్నారు సార్. అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజా ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ లాంటివి ఉండవు అన్న చెప్పే పద్ధతిలో ఈ విధంగా నాగ చైతన్య అండ్ శోభిత ఈ ఇన్సిడెంట్ని తీసుకున్నట్టుగా కనిపిస్తుంది సార్. దావేలో మీరు ఏ విధంగా చూస్తారు? అవును, మీరు చెప్పినట్టు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ల వల్లే శాము చైతు విడిపోయారనే విషయం తెలిసిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ని ఎవరూ కూడా అడ్డు చేయలేరు. ఇది మనం బయటికి మాట్లాడుకునేది ఎంత తేలికైన విషయమో. ఇప్పుడు ఫ్యామిలీస్లో నడుస్తున్నాయి బాబు ఫోన్ ట్యాపింగ్. తెలుసా నీకు? భర్త బయటికి వెళ్ళినట్టయితే భర్త ఎక్కడికి వెళ్ళాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు మొత్తం తెలిసిపోతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగిపోయేసరికి, మేధో సంపత్తి పెరిగిపోయేసరికి ఎవరు ఏం చేసుకుంటున్నారో వాళ్ళకే కావాలి. అట్లాంటి ఆలోచన ఉండొచ్చు. మా టెక్నాలజీని ఉపయోగించుకొని ఏమైనా చేయొచ్చు. ఏదేమైనా ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు విడిపోవడానికి కారణాల్లో ఒకటి అయింది కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే సార్, ఇటువంటి అంటే నిశ్చితార్థం జరిగింది ఎంగేజ్మెంట్, దీన్ని కూడా పొలిటికల్గా చేయడం ఏంటి అన్న వేలో కూడా విమర్శలు వస్తున్నాయి సార్. మరి దానికి మీ సమాధానం ఏంటి? ఈ పాలిటిక్స్ కాదండి, పాలిటిక్స్ వేరు, జీవితం వేరు కాదండి. దైనందిన జీవితంలో మనకి మీరు ముడిపడి ఉన్నా ముడిపడి లేకపోయినా మిమ్మల్ని ముడిపడి పాలిటిక్స్ ఉంటాయి. అర్థమైందా? మీరు అక్కర్లేదని మాత్రంలో వదిలేయు. ఏదైనా మిమ్మల్ని అడ్డగోలుగా తొక్కేద్దాం అనుకున్నది పాలిటిక్స్ కాదా? మీకు అవకాశాలు రాకుండా చేయాలనేది పాలిటిక్స్ కాదా? మీ పేమెంట్ ఏమో అడ్డగోలుగా తగ్గించేద్దాం అనుకుంది పాలిటిక్స్ కదా? ఇవన్నీ కుతంత్రాలే. వీటినే పాలిటిక్స్ అంటారన్నమాట. చిరంజీవి అన్నాడు, నేను రాజకీయాల్లో లేను కానీ పాలిటిక్స్ నాతో ఉన్నాయని చెప్పాడు. ఒక మాట, నేను రాజకీయాల్లో లేను కానీ రాజకీయాలు నాతో ఉన్నాయి అని చెప్పినట్టుగా ప్రతి మనిషి జీవితంలో కూడా కాస్త కోస్తో తెలుసో తెలియకో రాజకీయాలు ఉంటాయి. అలా రాజకీయానికి బలి కాకుండా మీరు ఇక ముందైనా 100 ఏళ్ళు చల్లగా వర్ధిల్లండి అనే వాళ్ళ ఉద్దేశం కావచ్చు అనుకుంటారు. సార్, వీళ్ళు పెట్టిన దాన్ని బట్టి చూస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మేజర్గా హైలైట్ చేశారు. దానివల్లే
సమంత గారు అండ్ నాగ చైతన్య గారు విడిపోయారు అన్నట్టుగా సెన్స్లో వచ్చేటట్టుగా ట్వీట్ ఉంది సార్. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది, ఇందువల్లే వాళ్ళిద్దరు విడిపోయారని చెప్పేసి బీఆర్ఎస్ని బ్లేమ్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఉన్నారు. మీరు టీఆర్ఎస్ని అంటే అప్పుడు టీఆర్ఎస్ని బ్లేమ్ చేయడం అంటే ఈవిడ చేనేత వస్త్రాలకి అంబాసిడర్గా ఉండేది. ఈయనకి మరి కేసీఆర్ కొడుక్కి మధ్య ఫోను వ్యవహారాలు కొన్ని ఏదో వాళ్ళ మనసులు గాయపరిచే విధంగా ఉన్నాయని చైతు ఉద్దేశం, బయటికి చెప్పలేదు. కానీ అసలు సంగతి అది. ఈయనతో చాలా సన్నిహితంగా ఉండడం ఆయన నచ్చలేదు. ఈ పొట్టుబాటు బట్టలు సెక్స్ అది కాకుండా ఈ ఫోన్లో ఎన్నో మరి ఫోన్ ట్యాపింగ్లో ఎన్నో బయటపడ్డాయి. ఏమిటి బయటపడ్డాయి అన్నది తెలియలేదు. కానీ వాళ్ళు అందుకు పదే పదే ఈ ఫోన్ ట్యాపింగ్ని గుర్తు చేస్తున్నారు వాళ్ళు. సార్ ఇప్పుడు 2 రకాల ఇవాళ ఎంగేజ్మెంట్ జరగగానే 2 రకాల వర్షన్స్ అయితే బయటకు రావడం మనం చూస్తున్నాం సార్. ఒకటి శోభిత కారణంగానే నాగ చైతన్య గారు సమంత గారు విడిపోయారని చెప్పేసి ఇటు సమంత గారు అభిమానులు, ఇటేమో పొలిటికల్గా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్ల విడిపోయారని చెప్పేసి వాళ్ళు ఒక్కరోజు ఇటువంటి 2 పరిణామాలు చోటు చేసుకోవడం మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఇది ఇంకా సమంత ఆవిడ భావాల్ని వ్యక్తపరచలేదు కదా. వ్యక్తపరిచినట్టయితే చాలా రేపు అగ్నిగోళమే. సమంత ఎక్స్ప్రెస్ చేసిన ట్వీట్ చూస్తే మీకు డెఫినెట్గా అగ్నిగోళమే మాట. దానికి మనం సమాధానాలు చెప్పము. సమాధానాలు చెప్పలేనటువంటి ప్రశ్నలు సంధిస్తూ తను తాను కాపాడుకుంటుంది. చూడండి, ఈ నెలలను పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళ అగ్రెసివ్నెస్ ఎలాగుంటుంది అన్నమాట. అండ్ నువ్వే పెళ్లి చేసుకున్నావు, సినిమా స్టోరీలు చూస్తున్నా కదా, నేను చేసుకుంటా అంటుంది. నీకంటే అందమైన వాడు, నీకంటే డబ్బు ఉన్నవాడు నేను అంటుంటారు కదా.